ఓకే. ఈ క్వెషన్ చూడండి. ఐ డాష్ ఫర్ 40 మినిట్స్ టు సీ ద డాక్టర్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్. ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుంది, హ్యావ్ బీన్ వస్తుంది. వర్ వెయిటింగ్, యామ్ వెయిటింగ్ కాదు. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్‌లో జరిగింది. పాస్ట్ టెన్స్‌లో 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. సో 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంటుంది. అంటే హ్యాడ్ వస్తుంది. సెకండ్ యాక్షన్ వచ్చేసరికి సింపుల్ పాస్ట్. ఇది సెకండ్ ఆన్సర్. బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్ ఇది సింపుల్ పాస్ట్‌లో ఉంది. సో ఆన్సర్ వచ్చేసి హ్యాడ్ బీన్ వెయిటింగ్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. బట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఎప్పుడు అవుతుంది అని అంటే హ్యావ్ బీన్ ఎప్పుడు అవుతుంది అనేది దానికి ఎగ్జాంపుల్ చూడండి. లోకేసి అదే థర్డ్ పార్ట్లో మీకు ఈ సీన్ గుర్తుంటే ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ ఫాలింగ్ ఫర్ 30 మినిట్స్ అనే డైలాగు. ఎందుకు అని అంటే అప్పటి వరకు 30 మినిట్స్ ముందు నుంచి ప్రెజెంట్ వరకు 30 మినిట్స్ ముందు నుంచి ప్రెజెంట్ వరకు పడుతూనే ఉన్నాడు. అందుకని హ్యావ్ బీన్ వచ్చింది. ఒకవేళ ఐ హ్యాడ్ బీన్ ఫాలింగ్ ఫర్ 30 మినిట్స్ అంటిల్ ఐ వాస్ రెస్క్యూడ్ అంటే కాపాడేంత వరకు. ఒకవేళ మార్నింగ్ జరుగుంటే ఇది కానీ ప్రెజెంట్లో జరిగింది కాబట్టి ఇది అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవడానికి పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు కంటిన్యూ అవుతూ వస్తే ఐ హ్యావ్ బీన్ ఫాలింగ్, హ్యావ్ బీన్ అని వస్తుంది. హ్యావ్ బీన్ పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు. అదే పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అయితే హ్యాడ్ బీన్ అని వస్తుంది. ఓకే, మీరు అది గుర్తుంచుకోవాలి. అది మేజర్ రూల్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.